సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని పెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసని ప్రవచనం తపోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదలి మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా
మనిషి మనిషిని కలిపినవు. హనుమంతరావు చౌదరి గారు ఆయన మన మధ్య ఈరోజు లేరనే విషయాన్ని ఆలోచన చేయాలన్నా, ఇది నిజమా అబద్ధమా అనేటట్టుగా ఈరోజున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా నాకు తెలిసి ఈ కుటుంబానికన్నా తెలుగుదేశం పార్టీకి ఇది తీరని లోటు. ఎందుకంటే ఆయన మేజర్ సమయాన్ని తన జీవితంలో తెలుగుదేశం పార్టీకి అంకితం చేయడము, ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏ గ్రామంలో కానీ ఏ మూలను అడిగినా ప్రతి కార్యకర్తకు ఈయనతో ఒక మంచి సంబంధం కానీ ఒక మంచి అనుభవాలు కానీ ఉన్నాయి. ఒక్కప్పుడు 2004లో గవర్నమెంట్ పోయినప్పుడు ఈ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ వలన కాంగ్రెస్ గుండాల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది కార్యకర్తల్ని చంపడం, అందులో గడ్డాల రవీంద్ర గారిని కూడా మనం కోల్పోవడం జరిగింది. అదే సమయంలో అటువంటి సమయంలో కూడా ఎవర్రా మాకు దిక్కు అనే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిగా గలం తిప్పిన వ్యక్తి హనుమంతరావు చౌదరి గారు. అదే రకంగా అక్కడ ఆగుకోకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి అరాచకాలన్నిటికీ ఈ జిల్లాలో జరుగుతున్న ఎంతో మంది నాయకుల, కాంగ్రెస్ నాయకుల అరాచకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా నిలబడ్డము, అందరినీ సంఘటితం చేసి అందరినీ ఒక దారి మీద తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్ గా ఆ 10 ఏళ్ల యాంటీ గవర్నమెంట్, ఒక రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హనుమంతరావు చౌదరి గారిది చాలా ముఖ్య పాత్ర అనే విషయాన్ని కూడా మనం అంతా ఇది చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మంచి నాయకుడు, ప్రజలతో మమేకమయ్యే నాయకుడు, ప్రజలతో కలిసి ముందుకు నడిచే నాయకుడిని ఈరోజు పోగొట్టుకోవడం తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఉన్న సీనియర్లు కావచ్చు, లేకుంటే ఆయన పనిని చూసిన మాలాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈరోజు చింతిస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు ఈ జిల్లాకు కానీ పార్టీకి కానీ అవసరమని నేను తెలియజేస్తున్నాను.